హే ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. మా ఊర్లో జాతర జరిగేటప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ దేవుని దగ్గర మొక్కుకొని ఆ తర్వాత జాతరలో ఏమన్నా ఉంటే కొని తిని తిరిగి అలాంటివి చేస్తామన్నమాట. మా ఊర్లో జరిగే జాతరలో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి ఆడపిల్లలు వేసుకునే గాజులు, నెక్లెస్ ఇలాంటివి ప్రతి ఒక్కటి దొరుకుతాయి. అండ్ ఆల్సో ఈ స్టాల్‌లో ఏది తీసుకున్నా కూడా ఓన్లీ 60 రూపీస్. అండ్ ఏ ఐటెమ్ అయినా సరే, ఎక్కడ కొన్నా సరే ప్రైస్‌ని బట్టియే క్వాలిటీ ఉంటది. అండ్ కొంతమందికి ఒకటే జ్యువెలరీని రిపీటెడ్‌గా వేసుకోవడం ఇష్టం ఉండదు. సో, అలాంటి వాళ్ళకైతే ఇలా తీసుకొని ఒక ఫంక్షన్‌కి, 2 ఫంక్షన్స్‌కి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ వేరేయి తీసుకోవచ్చు. సో, అలా అయితే చాలా బావుంటాయి. అండ్ ఆల్సో బ్యాంగిల్స్ కలెక్షన్స్ అసలు చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా, ఏ స్టాల్‌లో చూసినా బ్యాంగిల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొక స్టోర్‌లో జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలానే ఉండే. ఈ షాప్ దగ్గర ఏ నెక్లెస్ తీసుకున్నా కూడా 120 రూపీస్, 140 రూపీస్, 150 రూపీస్ అని చెప్పారు. అండ్ ఆల్సో చిన్న చిన్న క్లచర్స్ కూడా ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్ ఇలా చాలా కలెక్షన్ ఉండే. ఎవ్రీ ఇయర్ మాకు జాతర వచ్చిందంటే పండగనే చెప్పాలి. ప్రతి ఒక్క ఐటెమ్ చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము చూసి తీసుకునేవాళ్ళం. అండ్ ఇప్పుడిప్పుడు బయట ఎగ్జిబిషన్స్ అవన్నీ చూసినాం గానీ, మా ఊర్లోనే ఇది పెద్ద పండగ అని చెప్పుకోవాలి. ఒకవేళ మీరు లాంగ్ వీడియో చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఫుల్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ప్రైజెస్‌తో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. ఫ్యామిలీ మొత్తం కలిసి జాతర తిరగడానికెళ్తాం. సో, అలాగే ఇక్కడ కూడా బ్రేక్ డాన్స్ ఉంటది కదా! సో, అది కూడా ఎక్కినాం. క్రాస్ వీల్, ట్రైన్ ఇవన్నీ ఎంజాయ్ చేసి లాస్ట్‌లో జిలేబీ తిని ఇంటికెళ్ళిపోయినాం. షార్ట్ వీడియో కాబట్టి కొన్నే కవర్ చేస్తాం. లాంగ్ వీడియోలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకవేళ చూసుండకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.